అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించారు. సుంకం లేకుండా హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుందన్న ట్రంప్ ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేయాలని ఆదేశించారు. యుఎస్ నావికా దిగ్బంధనం కూడా తొలగించామని పేర్కొన్నారు. షిప్ల ఇంజిన్లు స్టార్ట్ చేయండి, హార్ముజ్ ద్వారా ఆయిల్ తరలించాలని ట్రంప్ ఆదేశించారు. శాంతి ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. పూర్తి సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య సుమారు 3 నెలలకు పైగా సాగిన యుద్ధ వాతావరణానికి తెరదించుతూ ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహించినటువంటి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా ఈ ఒప్పందాన్ని ధృవీకరిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ తో ఒప్పందం ఇప్పుడు పూర్తయింది, అందరికీ అభినందనలు అని అందులో ప్రకటించారు ట్రంప్. అంతేకాకుండా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనటువంటి ఈ హార్ముజ్ జలసంధి ఎటువంటి సుంకాలు లేకుండా ఉచితంగా తెరవడానికి పూర్తి అనుమతులు ఇచ్చినట్లు కూడా ఆయన తెలిపారు. ఇరాన్ ఓడ రేవులపై విధించినటువంటి అమెరికా నావికాదళ దిగ్బంధనాన్ని తక్షణమే తొలగించాలని ఆదేశించినట్లు చెప్పారు.